పోలీసులు కూడా మధ్యలో అత్యుత్సాహం చూపించుకుంటా ఆర్టీసీ కండక్టర్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంత ముందు ఒకటి చూసిన ఫత్వా జారీ చేసిండు ఒక ఆయన వికారాబాద్ అంటే ఆయన ఆ పోలీస్ ఆయన ఫత్వా ఏందట అంటే ఎవరు వీళ్ళకు టెంట్లు ఇవ్వద్దు, ఎవరు గిన్నెలు ఇవ్వద్దు, ఎవరు కట్టెలు ఇవ్వద్దు అని చెప్పిండు, మొత్తం కుర్చీలు ఇవ్వద్దు. అరే మన ఎమర్జెన్సీ ఉన్న అదే రేవంత్ రెడ్డిని గవర్నమెంట్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినావా? అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణ నడుస్తున్నది. పరిగిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టరా ఏసీపీ అనుకుంటా దౌడల మీదకి వెళ్ళి కార్మికులను కొడుతున్నారు. దేనికయ్యా? తప్పులు ఎవరు చేసిర్రు? కొడితే రేవంత్ రెడ్డిని చెంప వలగొట్టని పోయి మీకు అది ఉంటే సాహసం ఉంటే అరే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదరా బాయ్, మేనిఫెస్టోలో పెట్టి నువ్వు అయితే అమలు చేయని చెప్పని గని దగ్గర పోనరా, మీ దగ్గర ఏమైనా ప్రతాపం ఉండేది ఉంటే ఈ నిసాయిలో మీద ఎందుకు పడుతున్నారు? వాళ్ళు అడుగుతున్నది పే స్కేల్. ఇలా మొత్తం బయట అంతా పిరమైపోయింది కదా, 2 పే స్కేల్ డ్యూ ఉన్నాయి. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇరుపై వాళ్ళ దాని మీద ఈ శవాల మీద రాజకీయాలు చేసుడు ఎక్కడిది? వాళ్ళు అడుగుతున్నది ప్రతి ఒక్క డిమాండ్, ఆర్టీసీ వాళ్ళు అడుగుతున్నది జెన్యూన్ డిమాండ్.